అందరికీ నమస్తే అండి. ఏదో ఒక కొత్త ప్రాజెక్టుతో రాష్ట్రం మొత్తం మీద ఒక వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో మీడియాలో వార్తలు రాయించుకోవాలి. ఆ పేరు చెప్పుకొని ఒక పూటో ఒక రోజో కాలక్షేపం చేసి రివ్యూ పెట్టాలి. ఆ పేరు చెప్పుకొని జనాలకు ఓట్లు అడగాలి, రాజకీయం చేయాలి, ఆ ప్రాంత ప్రజల్ని ఈ భ్రమలోకి దించాలి. ఇదే లక్ష్యం. ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇదే. సాధారణంగా ప్రాజెక్టులను ఓట్లేసే సాధనాలుగా చూస్తారన్నమాట పార్టీలు. సో ఇన్నాళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల నుంచి కూడా రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఓట్ల సాధనంగా ఉపయోగపడింది. సో దాని పేరు చెప్పుకొని ఇదిగో మేము పూర్తి చేస్తామని చెప్పి అడుగుతూ వచ్చారు. సో పోలవరం ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉంది. మేబీ ఇంకో 2 ఏళ్లలో ఫైనల్ అవుద్దాం అంటున్నారు. ఒకవేళ పోలవరం కనుక 2029 నాటికి ఫస్ట్ ఫేజ్ కూడా అవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు క్షమించలేరు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా దాని ద్వారా నీళ్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరు క్షమించలేరు, క్షమించకూడదు కూడా. సరే, ఈ రెండు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది, నెత్తి మీద ఉంది. ఈ రెండు పూర్తి చేయకపోతే చెప్పాను కదా ఏమవుద్ది అనేది. సో ఇప్పుడు కొత్తగా మరో ఓట్ల సాధనం అవసరమయ్యి గోదావరి బనకచెర్ల, అదే పోలవరం బనకచెర్ల అనేది ఒకటి తీసుకొచ్చారు. చంద్రబాబు గారి సీఎం అయిన నెల రోజుల్లోనే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియా అందరికీ కూడా చెప్పారు, ఇదిగో రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు కడుతున్నాము అని. 81,000 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టు కడుతున్నాము. దీనివలన దాదాపుగా 20 లక్షల అదనపు ఆయకట్టుకు మనం సాగునీరు ఇస్తాము. సో దాదాపుగా ఒక 6 జిల్లాల్లో మొత్తం అందరికీ కూడా తాగునీరుకి కూడా ఇబ్బంది ఉండదు. మొత్తం రాయలసీమ మొత్తం సస్యశ్యామలం అయిపోద్ది. అక్కడ ఉన్న చిన్న చితక ప్రాజెక్టులన్నింటికి కూడా నీళ్లు ఇచ్చేస్తాము. మొత్తం దారిలో ఉన్న చెరువులు నింపేస్తాము, కాలువలు నింపేస్తాము, ప్రాజెక్టులు నింపేస్తాము అని చెప్పుకుంటూ. సో మంచి ప్లానే. నేను దాన్ని అవహేళన మాట్లాడుతున్నాను, కానీ మంచి ప్లాన్. కానీ దానికంటే ఏంటి, వెలుగొండ పూర్తి చేస్తే చాలు దాదాపుగా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. అలాగే హంద్రినేవా 100% పూర్తి చేస్తే చాలు. అలాగే గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు 100% పూర్తి చేసేస్తే చాలు. అవి ఆల్రెడీ 70%, 80% పూర్తి చేసి చివరి దశలో దాన్ని వదిలేసి ఆ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వకుండా కొత్త ప్రాజెక్టు తీసుకురావడం అంటే అర్థం ఏంటి? సరే, ఇది కాసేపు పక్కన పెడతా. పోలవరం బనకచెర్లకు తెలంగాణ అభ్యంతరం పెట్టింది. పీపీఏకి కంప్లైంట్ చేశారు, సిడబ్ల్యూసీకి కంప్లైంట్ చేశారు, అండ్ వాటర్ ట్రిబ్యునల్ కూడా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా కంప్లైంట్ చేశారు. చేయడంతో వాళ్ళు దీనికి అబ్జెక్షన్లు పెట్టడంతో కాస్త ఈ పోలవరం బనకచెర్ల అనే పేరు కొన్నాళ్ళు పక్కకెళ్ళిపోయింది. ఒక 4-5 నెలల నుంచి ఇది పక్కకెళ్ళిపోయి ఇప్పుడు కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనే ప్రాజెక్టు కొత్త తెర మీదకి వచ్చింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు, ఒక 15 రోజుల కింద ఈనాడులో రాశారు, ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశారు. దీని ఉద్దేశం ఏంటయ్యా అంటే పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నల్లమల సాగర్కి తరలిస్తారు. మధ్యలో బొల్లాపల్లి వరకు తీసుకొచ్చి, బొల్లాపల్లి వరకు ఒకటి, బొల్లాపల్లి నుంచి నల్లమల వరకు మరొకటి, పోయా వెలుగొండలో కూడా నీళ్లు నింపుతారు. సో ఇది ప్రాజెక్టు బాగానే ఉంది. వెలుగొండ ప్రాజెక్ట్ అదేలే, నల్లమల అంత ఆ ప్రాంతమేలే. సో ఇక్కడ ఇదంతా బాగానే ఉంది. ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే, మీరు ఒకసారి పోలవరం బనకచెర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రం వాళ్ళు పెట్టిన అబ్జెక్షను, నాకు తెలిసినంత వరకు గోదావరి వృధా జలాలను మీరు తీసుకెళ్లొద్దు, మీకు ఆ హక్కు లేదు అని. వృధాగా పోతే పోని, కానీ మీరు తీసుకెళ్తే మేము ఒప్పుకోమని పెట్టారు కదా. సో ఇప్పుడు కూడా వీళ్ళు చేస్తున్న ప్లాన్ కూడా గోదావరి వృధా జలాలను తీసుకువెళ్ళడానికే. గోదావరి వృధా జలాలని రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీలని మళ్లించాలనేది వీళ్ళ ప్లాన్. బనకచెర్ల సోర్స్ ఏంటి? పోలవరం దగ్గర గోదావరి వృధా జలాలే. అండ్ ఈ నల్లమల సాగర్ సోర్స్ ఏంటి అంటే అక్కడ ఎండింగ్ పాయింట్ బనకచెర్ల అవని, నల్లమల సాగర్ అవని, వెలుగొండ అవని, బొల్లాపల్లి అవని, ఏదైనా అవని, ఎండింగ్ పాయింట్ ఏదైనా అవని, స్టార్టింగ్ పాయింట్ మాత్రం పోలవరమే. స్టార్టింగ్ పాయింట్లో ఉన్న నీళ్లు మాత్రం గోదావరి వృధా జలాలే కదా. సో ఇక్కడ తెలంగాణ అబ్జెక్షన్ పెడుతున్నది ఎండింగ్ పాయింట్ విషయంలో కాదు, మీరు ఎక్కడికైనా నీళ్లు తీసుకెళ్ళుకోండి, కానీ గోదావరి వృధా జలాలను తరలిస్తామంటే మేము ఒప్పుకోము, మాకు ఆల్రెడీ నీటిలో అన్యాయం జరుగుతుంది అనేది వాళ్ళు అడ్డగోలు వాదన చేస్తున్నారు. సో ఇక్కడ అంటే వాళ్ళు సోర్స్ విషయంలో, వాటర్ సోర్స్ విషయంలో తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చేసి గొడవ చేస్తున్నారు. సో బనకచెర్ల విషయంలో గొడవ చేసిన తెలంగాణ వాళ్ళు నల్లమల సాగర్ విషయంలో గొడవ చేయకుండా ఉంటారా? కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇదంతా ఒక భ్రమ పదార్థం, ఇదంతా కూడా ఒక మభ్యపెట్టే పదార్థం. ఆ విషయంలో గొడవ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ గోదావరి బనకచెర్ల అంటే ఊరుకోరు కాబట్టి
పేరు మార్చి గోదావరి నల్లమల సాగర్, గోదావరి నల్లమల సాగర్, పోలవరం నల్లమల సాగర్ అని కొన్నాళ్ళ పాటు మభ్య పెడతారు అంతే. నిజానికి ఇది కాదు అది కాదు. ఏదో మహా అయితే డిపిఆర్కి ఇస్తారు, లేదా దాని పేరు మీద నెలకు ఒకసారి రివ్యూ మీటింగులు పెడతారు. 6 నెలల్లో పూర్తయిపోవాలి, సంవత్సరంలో పూర్తయిపోవాలి, టెండర్లు పిలవాలి, అదని ఇదని హడావడి చేస్తారు తప్ప నిజంగా ఏముండదు, ఏం జరగదు, జరిగే అవకాశం లేదు. నా మాటకు వస్తే నేను దాన్ని తక్కువ చేసి చూడట్లేదు, కానీ దానికంటే ముందుగా ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే చాలు. 1996లో శంకుస్థాపన చేశారు వెలుగొండ ప్రాజెక్టుకి, తెలుసా? ఇప్పటికి ఇంకా కాలువలు తవ్వాల, ఇప్పటికి ఇంకా నీళ్ళు ఇవ్వాల. సంవత్సరాలు తరాలు జరుగుతూనే ఉంది ఆ ప్రాజెక్టు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా. ఇలా కొన్ని ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 41 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే సంగమేశ్వరం కావచ్చు, సంగం కావచ్చు, గుండ్లకమ్మ కావచ్చు, వెలుగొండ కావచ్చు, తెలుగంగ, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజస్రవంతి, వంశధార, తాడికొండ, ఇటువంటి అన్నీ కూడా పూర్తి చేస్తే 100% వాటర్ లక్ష్యాలను పూర్తి చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల ఆయకట్టు వచ్చేస్తుంది. అప్పుడు ఈ పోలవరం అనుసంధానమే అక్కర్లేదు. ఇవన్నీ అయిన తరువాత అప్పుడు అనుసంధానం గురించి ఆలోచించాలి, అప్పుడు అదనపు ఆయకట్టు గురించి ఆలోచించాలి. మనకు ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఫస్ట్ 35 మార్కులు రావాలి, పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ గురించి ఆలోచించాలి. అసలు అక్కడ ఏమీ లేదు, పొట్ట విప్పితే అక్షరం లేదు. వాడు టార్గెట్ ఏమవ్వాలి? పాస్ అవ్వడానికి ఆలోచించాలి, పాస్ అవ్వడం మీద ఫోకస్ పెట్టాలి. లేదు అసలు నేను ఎలాగ పాస్ అయిపోతున్నా డైరెక్ట్ 60 మార్కులు అంటే నామశక్యంగా ఉండదన్నమాట. ఎవరు నీకు పొట్ట విప్పితే అక్షరం మొక్కలేదు, నువ్వు పాస్ అయితే చాలురా అనుకుంటారు. అలాగే ఇక్కడ కనీసం ఉన్న ప్రాజెక్టులకు దిక్కులేదు, కొత్తగా మరో 58,000 కోట్లతో కొత్త ప్రాజెక్టు కట్టేస్తారంట. సో ఇదంతా కూడా అందుకే భ్రమ పదార్థం అనమాట. జస్ట్ మభ్యపెట్టడానికి మాత్రమే ఇటువంటివి చెప్తుంటారు. ఆ పేపర్లో ఈనాడులో ఒకసారి, ఆంధ్రజ్యోతిలో ఒకసారి, నెలకొకసారి వార్తలు రాయిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు రివ్యూ పెడతా ఉంటారు. ఆ రివ్యూ మీద కూడా సోషల్ మీడియాలో దుల్లగొట్టేస్తారు, వచ్చేస్తుంది అన్నట్టు. అంతమించి ఇంకేముంది.